వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని దేవుడు అక్కడి నుండి వెతుక్కుంటున్నాడట. దేవుడు భూమి మీద మనుషులను వెతుకుతున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనుషులేమో రకరకాల వాటిని వెతుకుతున్నారు. దేవుడు అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాడు, ఈ సమాజంలో ఇన్ని రకాలు ఉన్నాయి, ఒక్కొక్కడు ఒక్కో దాన్ని వెతుకుతున్నాడు, ఒక్కొక్కటి పొందుకోవాలని తిప్పలు పడుతున్నాడు. అసలు నన్ను వెతికేవాళ్ళు, నా గురించి ఆలోచించేవాళ్ళు, నా గురించి అన్వేషించేవాళ్ళు, నా కోసం మనసు నిలిపేవాళ్ళు, టైం కేటాయించేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని దేవుడు కూడా వెతుక్కుంటున్నాడట. ఈ మాటని జస్ట్ మీ మనసులో పెట్టుకోండి. అలా వెతుకుతున్న వాళ్ళని ఆయన వెతుక్కుంటూ వచ్చి దర్శించి కార్యం జరిగించినటువంటి ఘట్టాన్ని బైబిల్ గ్రంథంలో నమోదు చేశారు. ఒక ఘట్టాన్ని ఏమేం వెతుకుతాడు అనే విషయాన్ని ముచ్చటగా ఒక 3-4 ముక్కల్లో చెప్పేసుకొని బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒకసారి ఒక సన్నివేశం నమోదు చేయబడింది. చూడండి, 2వ వచనం నుంచి 5:2 యోహాను సువార్త. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుట్టివారు, కుంటివారు, ఊచ కాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటి నుండి బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాని నడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వంచులంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యెరూషలేములో బెతెస్దా అనేటువంటి కోనేరు ఉందండి. ఆ కోనేరులో ఒక విచిత్రమైన సంఘటన జరిగిద్ది. అప్పటి రోజుల్లో బాగా వినాలి. నిద్ర వచ్చిన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. జాగ్రత్త, మీరు మళ్ళీ ఇంకోసారి బుక్ చేస్తాను, జాగ్రత్త, బుక్ అవ్వకుండా జాగ్రత్త పడండి. ఈ బెతెస్దా కోనేరులో ఉన్న సౌకర్యం ఏంటంటే, ఆ కోనేరు నిండా నీళ్లు ఉంటాయి. దాని చుట్టూ 5 మంటపాలు ఉన్నాయి. ఆ 5 మంటపాల్లో మనుషులు ఉంటారు. ఎందుకు ఉంటారు మనుషులు అంటే, రకరకాల జబ్బులతో బాధపడేవాళ్ళు వచ్చి ఆ మంటపాల్లో ఉంటారు. ఎందుకంటే ఆ కోనేటిలో ఒక విచిత్రమైన సంఘటన జరిగిద్ది ఎప్పుడన్నా ఒకసారి. ఏం జరిగిద్ది ఆ సంఘటన అంటే, నీళ్ళు అలా నిర్మలంగా ఉంటాయి కదా, కోనేటిలో నీళ్లు, చెరువులో, బావుల్లో, కోనేటిలో నీళ్లు కదలకుండా ఉంటాయి నిర్మలంగా. వాళ్ళు ఆ కోనేటికి వెళ్ళి చూస్తూ ఉంటారు. అలా ఉండాలి, చూస్తూ ఉంటారు. దేవదూత ఏదో ఒక జామును వచ్చి సడన్గా నీళ్ళట కదిలించిపోతాడు. దేవదూత ఏదో ఒక జామును వచ్చి సడన్గా నీళ్ళట కదిలించిపోతాడు. ఆ నీళ్లు, అప్పటిదాకా నిర్మలంగా ఉన్న నీళ్లు ఒక్కసారిగా సడన్గా ఒక వ్యక్తి కదిలించినట్టు ఎప్పుడైతే కదులుతాయో, అవి కదిలినప్పుడు ఎవరైతే ఫస్ట్ అందులో దూకుతారో వాడు ఏ జబ్బున్నా సరే స్వస్థత వచ్చింది. అలాంటి సౌకర్యం ఆ కోనేటిలో ఉంది. కాబట్టి ఈ జబ్బులతో బాధపడేవాళ్ళు, నానా రకాల రోగాలతో అల్లాడేవాళ్ళు చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళని తీసుకొచ్చి ఆ 5 మంటపాల్లో కూర్చోబెడతారు. వాళ్ళ ప్రేమను బట్టి. ఇప్పుడు కొంతమందికి జబ్బు చేసినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆసుపత్రి దగ్గరికి తీసుకెళ్ళి, ఆడేమో లోపల బెడ్ మీద ఐసీయూలో ఇబ్బంది పడుతూ ఉంటే వీళ్ళేమో బయట కూర్చొని పడిగాపులు కాస్తూ ఉంటారు. ఆ మనిషి బయటకు వచ్చిన దాకా, బాగుపడ్డదాకా తిప్పలు పడుతూ ఉంటారు కదా. అట్లాగా ఆ కోనేటి దగ్గరికి తీసుకొచ్చి దూత ఎప్పుడు వస్తాడో, నీళ్ళు ఎప్పుడు కదిలిస్తాడో అని పాపం ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా నీళ్లు కదిలినప్పుడు ఆ ఉన్న వాళ్ళ సమీపంలో ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు వాళ్ళని తీసుకెళ్ళి అందులో వేయటమో లేకపోతే వీళ్ళే పోయి దూకటమో జరిగినప్పుడు ఆ పడ్డోడు స్వస్థత పొంది బయటకు వస్తాడు. ఇది అరుదుగా జరిగిద్ది, రేరుగా జరిగే సంఘటన. అయినా సరే ఎప్పుడో ఒకసారి కదిలినప్పుడు దూకుదాం లేబ్బా
అని అక్కడే పాపం పడిగాపులు కాసుకుంటా గ్రుడ్డివారు, కుంటివారు, ఊచ కాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడున్నారట. అక్కడ అంతమంది అక్కడ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరిలోకి ఒక అతను మంచి సీనియర్, ఆ రోగంలో సీనియర్. ఏంటంటే 38 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. 38 ఏళ్ళు ఒకడు జబ్బుతో బాధపడతా అక్కడ ఉన్నాడంటే అసలు ఏ వయసులో జబ్బు వస్తే 38 ఏళ్ళు అక్కడ గడిపి ఉంటాడో ఒక్కసారి ఊహించండి. నాకు తెలిసి ఒకవేళ 20 ఏళ్ల వయసులో ఆ జబ్బు వచ్చింది అనుకో, 38 ఏళ్ళు అక్కడే ఉన్నాడంటే మొత్తానికి మనోడికి 58 ఏళ్ళు అనమాట. అంటే సగం జీవితానికి పై చిలుకు అయిపోయింది అక్కడే. 38 ఏళ్ళు. యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. అక్కడ గుంపులు గుంపులుగా జనాలు ఉన్నారు. వాళ్ళెవ్వరి దగ్గరికి వెళ్ళకుండా ఈ 38 సంవత్సరాల జబ్బుతో బాధపడుతున్న వ్యక్తి దగ్గరికి వచ్చాడు. వచ్చి అతనితో అన్నాడు, ఇదిగో నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడుగుతాడు. అతను అంటాడు, ఇప్పుడు రోగం వచ్చినోడికి అలానే ఉండాలని ఉంటుందా లేకపోతే బాగుపడాలని ఉంటుందా? ఎవరన్నా అంటారా? లేదయ్యా నాకు ఎట్నే బాగుందని ఎవరన్నా అంటారా? మరి యేసు ప్రభు ఆ ప్రశ్న వేయటానికి కారణం ఏంటి? నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడుగుతాడు. ఎందుకు ఆ మాట అడిగాడు? పాప ఆ మాట అడిగినప్పుడు వాడేం ఫీల్ కాల. స్వస్థపడాలని కాకపోతే నాకు ఈ జబ్బుతో ఎలానే ఉండాలి, కదలకుండా మెదలకుండా నాకేమన్నా ఉంటుందా అయ్యా? బాగుపడాలనే ఉంటుంది అని అనొచ్చు. అనలా. ప్రభు ఎందుకు ఆ మాట అడిగాడు ఇతనికి అర్థమయ్యి ఇతను అన్నాడు, అయ్యా బాగుపడాలనే నేను ఆశపడుతున్నాను, స్వస్థపడాలనే నేను ఆశపడుతున్నా. కానీ దూత నీళ్లు కదిలించినప్పుడు నన్ను తీసుకెళ్ళి ఆ నీళ్లలో వేయటానికి నాకెవరూ లేరు. నన్ను అందులో వేయటానికి ఎవరన్నా ప్రయత్నించినా నన్ను తీసుకెళ్ళి ఎగిపోయేటప్పటికి జనాలు దిగుతున్నారు, వాళ్ళు బాగుపడుతున్నారు, చివరికి నేను పోతేనే నాకేం కావట్లా. ఇట్లాగ స్టార్టింగ్లో కొంతమంది ట్రై చేశారు, చివరికి ఆడ పడేసిపోయారు. తర్వాత ఆకలి అంటే అంత రొట్టె మొక్క పెడుతున్నారు, ఏదో ఇబ్బంది అంటే అని నీళ్ళు ఇస్తున్నారు తప్ప నన్ను తీసుకెళ్ళి అందులో వేయటానికి నాకెవ్వరూ లేరు అని చెప్పాడు. ఇక్కడ మనం మొదటి పాయింట్గా గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఆ వ్యక్తిని యేసు ప్రభు అడిగిన ప్రశ్న, నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. బాగుపడాలనుకుంటున్నావా అని. బాగుపడాలనే ఆలోచన ఒక సంవత్సరం జబ్బుతో ఉన్నోడికి, లేదా ఒక నెల జబ్బుతో ఉన్నోడికి, 2 నెలల జబ్బుతో ఉన్నోడికి, 2 నెలల సమస్యతో ఉన్నోడికి, 3 నెలల సమస్యతో ఉన్నోడికి బాగుపడతానన్న ఆశ, నిరీక్షణ, ఎదురుచూపు ఉంటుంది. కానీ సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇక బాగుపడతానన్న ఆశే చచ్చిపోయింది. దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? ఆశ ఉంటుందా? 1 ఏడు ఉంటుంది, 2 ఏళ్ళు ఉంటుంది, 3 ఏళ్ళు ఉంటుంది, 30 ఏళ్ళు ఉంటుంది. ఎవరికన్నా ఆశ? 30 సంవత్సరాలు ఇక అదే జబ్బుతో, 38 ఏళ్ళు అదే జబ్బుతో ఆ మనిషి కదలలేని మెదలలేని స్థితిలో అతన్ని ఎటన్నా కదిలించాలంటే ఎవరో ఒకళ్ళు వచ్చి అతన్ని కదిలించాలి తప్ప ఇక వేరే మార్గమే లేదు. అలాంటి కండిషన్లో ఉన్నోడికి, 38 సంవత్సరాలు అక్కడే పడున్నోడికి ఇక బాగుపడతాను అన్న నిశ్చయిత ఉంటుందా? నేను చెప్పనా? అలాంటి సమస్య పొరపాటున మనలో ఎవరికన్నా వస్తే పొరపాటును కూడా మనకు ఆశ ఉండదు. ఫలానా ఆయన వచ్చి బాగు చేస్తాడంట అంటే ఏం బాగో ఏం పాడోలే, ఆ బాగుపడేది ఉంటే ఇంతకాలమా నా బంద, ఏడా ఇక నా బతుకు మారేది అయిపోవాలా, నా చరిత్ర అంతా అయిపోతే ఇంకేడా? ఏది 1 సంవత్సరం 2 సంవత్సరాల బాధలకి, 3-4 ఏళ్ల బాధలకే జనాలు డైలాగులు ఎట్టుంటాయి. ఆశ లేదు, పాడు లేదు. ఇప్పుడు మీ ఆయన బాగా తాగుతున్నాడు అనుకో, ఆ తాగుడు 1 ఏడు తాగుడైతే 2వ ఏళ్ళలో మారతాడు అనుకోవచ్చు. ఏకంగా 4-5 ఏళ్ల తాగుడు అనుకో, చెప్పి నా పని అయిపోయింది, ఇక ఆయన మారడో సావడో సచ్చిందాక వాడంతే అంటాడు. యేసు ప్రభు మారుస్తాడమంటే అబ్బాయి యేసు ప్రభు మారడు, వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎందుకు మారుతాడు అన్నయ్య, దరిద్రుడైతే ఏడ మారుతాడు అని అంటూ ఉంటారు. ఆశ ఉండదు,
కార్యం జరిగిద్దన్న నిరీక్షణ ఉంటుంది. ఏది 2, 3, 4, 5 ఏళ్లకే. అలాంటిది 35 సంవత్సరాలుగా అతడు అక్కడ ఉన్నప్పటికీ నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని యేసుప్రభు అడిగినప్పుడు అతడు అన్న మాట చూసారా? ఏమన్నారు తెలుసా? అయ్యా, బాగుపడాలని నాకు ఉంది, ఆ ఆశ అయితే నాలో చావల. ఇంకొకటి, బాగుపడతాను, ఏదో ఒక దినాన నా పరిస్థితి మారిద్ది, నా చరిత్ర మారిద్దన్న నిరీక్షణ కూడా నాకుంది. ఆ ఆశ కూడా చావల, ఆ విశ్వాసం కూడా నా దగ్గర ఉంది. ఏనాటికైనా నా పరిస్థితి మారిద్ది, ఏనాటికైనా మా పరిస్థితులు మారతాయి. 2002వ సంవత్సరంలో నాకు ఆశ లేదయ్యా, నాకు నిరీక్షణ లేదయ్యా, మేము బాగుపడతామన్న ఆలోచన లేదయ్యా అనలా. కొంతమంది మనుషులు సమస్యలతో, పరిస్థితులతో విసిగి 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 ఒక నిర్ణయానికి వస్తారు, ఇక ఇవి మారవు, ఒకటే మార్గం, నేను చావటమే, నేను చచ్చినాడు ఈ మారతే తప్ప ఇక నా బతుకున్నంత వరకు నా చరిత్ర మారదు, నా కర్మ ఇంతే, నా బతుకింతే, నా జీవితం ఇంతే అని మాట్లాడుతూ ఉంటారు. కొద్ది కాలపు సమస్యలను బట్టి 2002వ సంవత్సరంలో నా కుటుంబ పరిస్థితి అలానే ఉంది. కొన్ని సంవత్సరాలు అప్పుల బాధలతో, ఆర్థిక సమస్యలతో చితికిపోయి ఎలా బయటపడాలో, ఏ విధంగా విడుదల పొందాలో అర్థం కాలేదు. పచ్చగా పాల పొంగులాగా ఉన్నటువంటి మా కుటుంబము శాపగ్రస్తం అయిపోయి దారుణాతి దారుణంగా మారిపోయింది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటిది మా పాపం అయితే, రెండవది మా మీద జరిగినటువంటి ప్రయోగ తంతులు అలా ఉన్నాయి. మా మీద కొంతమంది వ్యసనపరులు వాళ్ళ హృదయంలో ద్వేషం పెట్టుకొని, మత్సరం ఎంత ప్రమాదం అంటే, ఈ కుళ్ళుబోతు బుద్ధి, ఈర్ష్య బుద్ధి అనేది ఎంత ప్రమాదం అంటే, అది పుట్టకూడదు మనిషికి. అది కలిగిందంటే మాత్రం అవతల వాళ్ళని నాశనం చేసిన దాకా నిద్రపోరు. దానికోసం అవసరమైతే డబ్బులు ఖర్చు పెడతారు, ఎంతకైనా తెగిస్తారు. అవతలాడి మీద ఈర్ష్య పడిందంటే, కక్ష కట్టారంటే, కుళ్ళు పట్టారంటే, వాళ్ళని పాడు చేసిన దాకా, వాళ్ళు ఎన్ని కష్టాలైనా పడి వాళ్ళని నాశనం చేసిన దాకా నిద్రపోరు. అట్లాంటోడు మాకు ఒకడు తగిలాడు. మా మీద వ్యసనపడి మాకు బడి ఏడిసేవాడు ఒకడు తగిలాడు. వాడు ఇంకొకటి పట్టుకున్నాడు. వాడు వీడిద్దరు కలిసి ఒరిజినల్గా ప్రయోగం చేశారు, మాంత్రిక శక్తులను ప్రయోగించారు. అక్కడి నుంచి మా ఇంటి ముందు పశువులు ఒకే రోజు రక్తం పిండినాయి. పాలు తీస్తుంటే పాలు ఇట్లా రక్తం వస్తుంది. చేసే వ్యాపారం మొత్తం క్రమక్రమంగా నాశనం బాట పట్టింది. చూస్తానే అప్పుల పాలైపోయి ఏ విధంగా కూడా బయటపడే పరిస్థితి లేక అందరం కలిసి గందరగోళం, కుటుంబం చిందరవందర. కలిసి కూర్చొని అన్నం తిందామని అన్నం పెట్టుకుంటాం. అన్నం పూర్తిగా తినకముందే అక్కడే కొట్టుకొని లెగుస్తాం. అంత గందరగోళం, చిందరవందర. తర్వాత మళ్ళీ కూర్చొని ఆలోచిస్తాం, ఏం జరిగింది, ఎందుకు ఇట్లా మారిపోతున్నాం మనం, అర్థం కాదు. చివరికి ఉన్న ఊర్లో పరిస్థితులు మారిపోయి ఆ ఊరు వదిలిపెట్టి వేరే ఊర్లో వచ్చి అద్దెకి ఇల్లు తీసుకొని బతకాల్సి వచ్చింది. ఉన్నవన్నీ కూడా తాకట్టు పెట్టుకొని అన్ని వైనవైపోయి ఇక ఏ దారి లేక, నివాసం లేక వేరే ఊరు వచ్చి బతకాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఫోన్లు చేసి వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు ఆర్థికంగా అప్పు ఇచ్చిన వాళ్ళు. ఇప్పటిదాకా మీకు గౌరవం ఇచ్చాం, ఇప్పటిదాకా మీకు మర్యాద ఇచ్చాం, మా సంగతి తెలియదు, సామాన్లు బయటేస్తాం, మీరు ఎక్కడున్నారో మాకు తెలుసు, మీరు ఏ ఊర్లో ఉన్నారో మాకు తెలుసు, అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అని వాళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నీచం కంటే మరణం మేలు. ఇక ఉండే కొంది ఇంకా దారుణాలు జరిగేటట్టుంది. మనం గట్టుకెక్కేటట్లు ఏం లేదు, బయటపడేదానికి అవకాశాలు ఏం కనపట్లేదు. ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటే మా తోడబుట్టిన అమ్మాయి, 4 ఆడపిల్లలు మాకు అక్కలు, 4వ అక్క చనిపోయింది, కరెంట్ షాట్ కొట్టి చనిపోయింది సంక్రాంతి పండుగ రోజు. ఆ మరణం, ఈ ఆర్థిక ఇబ్బందులు మమ్మల్ని బాగా కృంగజేసినాయి. పరిస్థితులన్నీ బాగున్న వాళ్ళకి ఈ బాధలు అర్థం కావు, కానీ ఇలాంటి బాధల్లో ఉన్న వాళ్ళకి నా బాధ అర్థమైద్ది నేను చెప్పేది. చివరికి ఒక రోజు మేము కుటుంబం అంతా కూర్చొని మాట్లాడుకుంది ఏంటంటే, ఇక ఉండే కొంది దిగజారిపోయిన పరిస్థితులే తప్ప బాగుపడే అనుభవాలు అయితే ఇక మనకు ఉండవు. ఉండే కొంది ఇంకా రోత పట్టడం, రోడ్డున పట్టడం, చీదర పట్టడం, మాటలు పట్టడం తప్ప ఇంకా వేరే ప్రత్యామ్నాయం లేదు. గుళ్ళు అయిపోయినాయి, గోపురాలు అయిపోయినాయి, పూజలు అయిపోయినాయి, మంత్ర విద్యలు అయిపోయినాయి, సిద్ధాంతాలు అయిపోయినాయి. కొన్నాళ్ళు మాంత్రికుల దగ్గరికి తిరిగాం. వాళ్ళు
అవి చేయాలి మీకు ఇవి చేయాలంటే కొంత డబ్బు అట్ట వదిలించుకున్నాం, ఏం మార్పు లేదు. కొంతమంది మీ ఇంట్లో వాస్తు కరెక్ట్గా లేదు, వాస్తు తేడా ఉందంటే సిద్ధాంతుల చుట్టూ తిరిగాం. డబ్బులు పెట్టి తడవకోకుండా తేవటం, వచ్చినోడు ఏదో ఒక మూల పగల కొట్టడం. మరి చెప్పినప్పుడు వినాలిగా, ఈ మూల పెరిగింది ఇది పగల కొట్టాలా, ఇది కట్ చేసి గోడ కట్టాలంటే ఆ మూల పగలు కొట్టి మళ్ళీ అది కట్ చేసి గోడ కట్టేవాడు. మళ్ళీ మా పరిస్థితి అంతే. మళ్ళీ ఇంకొకటి తీసుకొచ్చేవాళ్ళు, ఇంకా పనోడు అంటాను ఇంకొకటి తీసుకొస్తే వాడు వచ్చి ఇంకొక మూల పగలు కొట్టించేవాడు. మరి ఏదో ఒకటి పగలు కొట్టించకపోతే వాడు డబ్బులు ఎట్టిస్తారు, మరి ఏదో వంక చెప్పాలా. అట్లాగా చివరికి ఆ ఇల్లు దాని షేపులన్నీ మార్చి ఆడబెట్టాం. ఫైనల్లో హైవే రోడ్డు వాళ్ళు ఆ ఇల్లు కోలదోసిపోయారు. రోడ్ లైన్లో వచ్చిందని తీసేశారు. ఆ గొడవే పోయింది. నవగ్రహ యంత్రం పూజ చేస్తే ఇంట్లో ఉన్న దరిద్రం అంతా పోయిద్దంటే 41 రోజు నేనే ఆ పని చేశా. నవగ్రహ యంత్రం ఒక ఆయన ఇస్తే డబ్బులు పెట్టి పెద్ద మొత్తంలో కొనుక్కొచ్చుకొని 41 రోజు చేశాను. చేసి దెబ్బతో దరిద్రం పోయిద్ది అనుకుంటే అది అయిన తర్వాత హైవే రోడ్డు పెంచుతున్నారు, మీ ఇల్లు రోడ్లోకి వచ్చిందని ఓ తెల్లవారుజామున పొక్లేం ఉంటుంది కదా, అది పొక్లేం, కొక్లేర్ అంటారు కదండి, జేసీబీ, దాన్ని తీసుకొచ్చి లైన్లో పెట్టారు. సామాన్లు బయటికి సర్దుకొని ఇల్లు పడేస్తామని. నా సాక్ష్యంలో మీకు ఆ మ్యాటర్ దొరికింది, వినండి. ఇదేందిరా 41 రోజు ఆ కార్యక్రమం చేస్తే మొత్తం దరిద్రం పోయింది అనుకుంటే అసలు కొంపే పోయింది. ఇక నిలవడానికి నివాసం కూడా లేకుండా అయిపోయింది. ఇంకొక చోట ఉంటేనే ఆయన తాకట్టు పెట్టుకునే పరిస్థితి వచ్చేసింది. ఎక్కడ ఏం మాట్లాడే పనే లేదు. చివరికి ఏమనిపిస్తుంది అంటే